హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు ఉండే టాపిక్ ఇది. కొన్ని వందల సంవత్సరాలని చెప్పను కానీ కొన్ని పదుల సంవత్సరాల నుంచి కట్నం తీసుకోవడం తప్ప కాదా కదా. అంటే పెళ్ళి అంటే ఈ టాపిక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం మనము. యాక్చువల్గా కట్నం ఎందుకు మొదలైందో తెలుసమ్మా మీకు? జనరల్గా మనదేంటి, అబ్బాయిలు ఇంట్లో ఉంటారు, అమ్మాయిల్ని బయటకు పంపిస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది అమ్మాయిలకి ధైర్యంగా ఉంటుందని అమ్మాయిల్ని ఊరికే పంపించకుండా వాళ్ళ చేతి ఖర్చులకు కానివ్వండి, లేదా వాళ్ళకు కూడా ఆస్తిలో పంపకాలలాగా కొంచెం ఆస్తి ఇచ్చి పంపించేవాళ్ళు, నగలు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇష్టంగా అమ్మ. ఇది ఒకప్పటిది. ఎందుకు అంటే అమ్మాయికి ఏమి ఇవ్వకుండా పంపించలేదు కదా, అది కూడా ఒక గుర్తింపు ఉంటుంది మెట్టినింట్లో, అత్తగారింట్లో కూడా కదా. సో ఊరికే ఉట్టి చేతులతో పంపించకుండా కొంచెం సిల్వరు, కొంచెం గోల్డ్. అప్పుడు ఇంకా బాగా ఉన్న వాళ్ళైతే పని వాళ్ళను కూడా ఇచ్చి పంపించేవాళ్ళంట, వాళ్ళతో పాటు ఎప్పుడు అమ్మాయితో ఉండేటట్టు అనమాట. పరిచారికలు అంటారు కదా, అలా అనమాట. అలానే భూమి కాకుండా కొంతమంది భూములు ఉంటే భూమి ఇచ్చేవాళ్ళు, లేదా నగదు రూపంలో ఇచ్చి పంపించేవాళ్ళు. ఇష్టంగా ఇచ్చి పంపించేవాళ్ళు, అమ్మాయికి కూడా ఆస్తి అది. కానీ రాను రాను మనం ఏం చేసుకున్నాము అంటే అబ్బాయి పుట్టడం గొప్ప అనేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. మనమే తీసుకెళ్ళింది, ముఖ్యంగా లేడీసే, ఆడవాళ్ళే ఇంట్లో. నా కొడుకు ఇంత బాగుంటాడు, నా కొడుకు ఇంత చదివాడు, మేము ఇంత పెట్టి చదివించాము కాబట్టి మీరు ఇంత కట్నం ఇవ్వాలి, డిమాండ్ అయిపోయింది. అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకంత ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే ఇది అమ్మాయిల వైపు నుంచి కూడా అనుకోవాలి. ప్రతి తల్లిదండ్రి ఏం చేస్తారమ్మా, అమ్మాయికి మంచి అబ్బాయిని మనకంటే ఉన్న వాళ్ళకి ఇచ్చి చేద్దామంటారు. మామూలుగా కూడా అంటూ ఉంటారు కదా, ఎప్పుడు అమ్మాయిని ఇచ్చేటప్పుడు పెద్దింట్లో ఇవ్వాలి, అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు కొంచెం చిన్న ఇంటి నుంచి తెచ్చుకోవాలి అంటూ ఉంటారు. సో ప్రతి ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళకంటే ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళని, ఆ అమ్మాయి కంటే ఎక్కువ చదివిన వాళ్ళని ఇచ్చి చేయాలనుకుంటారు. కొద్ది సంవత్సరాలుగా ఏమైపోయిందంటే అబ్బాయి పుట్టడమే అదృష్టం, అమ్మాయి పుట్టడం దురదృష్టం అన్నట్టు అయిపోయేసి డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. మా అబ్బాయి ఇంజనీరు ఎంత ఇస్తారు, మా అబ్బాయి డాక్టరు ఎంత ఇస్తారు. సో మన దగ్గర ఉంది, ఇచ్చాము, ఓకే, అది ఏం నొప్పి లేదు కదా. ఎందుకంటే అమ్మాయి కూడా ఆస్తి ఇవ్వాలి కదా. ఇక్కడ ఒకటి ఉందమ్మా, కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఏం చేస్తారంటే అమ్మాయిల్ని తూతూ మంత్రంలాగా ఏదో చేసి పంపించేసి మొత్తం ఆస్తి అబ్బాయికి ఇచ్చేస్తారు. అది చాలా తప్పు కదా. అలాంటప్పుడు ఇట్లా కట్నం రూపంలో ఇచ్చి పంపించడం అనేది మంచిదే, కానీ అది డిమాండ్ చేయకూడదమ్మా, ఇష్టంగా ఇవ్వాలి కదా. అది మర్చిపోతున్నారు, అమ్మాయి వైపు వాళ్ళు మర్చిపోతున్నారు, అబ్బాయి వైపు వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే మన స్తోమతకు తగ్గట్టుగా సంబంధాలను చూసుకోవాలి అనేది చాలామంది మర్చిపోతూ ఉన్నాము. మనకంటే ఉన్నతులు అది తప్పేం కాదమ్మా, కానీ ఎంతవరకు అంటే ఇప్పుడు 10 కోట్లు ఉన్నవాళ్ళు 100 కోట్లు ఉండే వాళ్ళకి ఇద్దామనుకుంటారు. 100 కోట్లు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమన్నా గొప్పవాళ్ళు అవుతారా? 10 లక్షలు ఉండేవాళ్ళు 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. అంటే డబ్బులతో ఏమన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఈ విషయం మర్చిపోతున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు. అబ్బాయి మంచివాడా, ఫ్యామిలీ మంచిదా, ఇలా చూసుకోవడం లేదు. అలా వెళ్ళి ఇంకా మంచి ఫ్యామిలీ, ఇంకా గొప్ప ఫ్యామిలీ. గొప్ప అనేది ఏంటి, డబ్బులతో చూసుకున్నారు. అలా చేసి ఏమైందంటే అబ్బాయిల వాళ్ళు పైనెక్కి కూర్చున్నారు. అంటే ఇప్పుడు దిగుతున్నారులేండి, అది వేరే విషయము. సో ఇలా కట్నం అనేది భరించలేనంతగా అయిపోయింది. కొంతమంది పాపం అమ్మాయిలు కట్నాలు ఇవ్వలేక పెళ్ళిళ్ళు కాకుండానే ఉండిపోయేవాళ్ళు అంటున్నాను. ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా. ఎందుకంటే అమ్మాయి దొరకడమే కష్టమైపోతూ ఉంది. మంచి అమ్మాయిలు కోకొల్లలు ఉన్నారు, అమ్మాయిలు మంచి అమ్మాయిలు దొరకడమే కష్టమైపోతూ ఉంది. సో అసలు డౌరీ విషయం ఆ ప్రసక్తే తేని వాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఒక అబ్బాయి మదర్గా చెప్తూ ఉన్నాను నేను, కట్నం తీసుకోవడం అనేది ఒక సిగ్గులేని తనమ్మా, అవునా కాదా? ఎందుకంటే ఒక అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని పోషించలేమా, ఆ అమ్మాయికి మనం అన్నీ ఇవ్వలేమా? అలా ఉంటేనే కదా పెళ్లి చేసుకోవాలి, అవునా కాదమ్మా?
లేదా పోనీ అమ్మాయికి వాళ్ళు సంతోషంగా ఇచ్చారు అమ్మాయి వాళ్ళు, అదే అమ్మాయికి ఉంచాలి, తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఇవ్వాలి, లేదా అవసరం ఉంది కొంచెం తీసుకోవాలి. కానీ కట్నం రూపంలో మొత్తం తీసుకొని మా అబ్బాయిని చదివించాము, సిగ్గు లేకుండా మా అబ్బాయిని చదివించాము కాబట్టి మీరు ఇంత ఇవ్వాలి, మాకు ఇంత ఖర్చు అయింది మీరు ఇంత ఇవ్వాలి, ఇది చాలా ఉండిందమ్మా, చాలా ఉండింది, అందరి ఫ్యామిలీస్లో ఉండింది. కానీ ఇలా ఆలోచించడం చాలా తప్పు కాదా? మనకు అబ్బాయి ఉన్నాడు, వాడు చక్కగా సంపాదించుకుంటూ ఉన్నాడు, ఏమ్మా మంచి ఫ్యామిలీ నుంచి మనం కట్నం ఆశించకుండా తీసుకోకూడదా, తెచ్చుకోకూడదా ఒక అమ్మాయిని? వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉంటుంది, అప్పుడు అమ్మాయిలు చాలా మంచిగా ఉంటారమ్మా, అవునా కాదా? మన దగ్గర డబ్బులు ఉండనివ్వండి లేకపోనివ్వండి, ఉన్న దాంట్లో తృప్తి పడవచ్చు కదా. ఒక అమ్మాయిని ఇష్టంగా తెచ్చుకున్నాము, అది ఎంత గొప్ప చెప్పండి. 10 కోట్ల కట్నం తీసుకున్నాము, 100 కోట్ల కట్నం తీసుకున్నాము, 1000 కోట్ల కట్నం తీసుకున్నాము, ఇది గొప్ప అమ్మా చెప్పండి? నాకైతే చాలా చాలా సిగ్గులేనితనం అనిపిస్తుంది. అంటే నేను చెప్తున్నాను, మా బాబుకు 1 రూపీ కూడా మేము అడగలేదు మా, నేను అది చాలా గొప్పగా చెప్పుకుంటాను. మా కోడలు వాళ్ళు వాళ్ళకున్నది ఏదో పెట్టుకున్నారు, అసలు ఏముందని కూడా మేము అడగలేదు నిజంగా. అంటే ఎందుకు ఆలోచించలేకపోతున్నాము ఇలా చెప్పండి? అంటే అబ్బాయిని కంటే ఇంతని డిమాండ్ చేయాలా మనము? అవసరం ఏముందమ్మా? అబ్బాయి ప్రయోజకుడైతే చక్కగా ఆ పాపను చూసుకుంటూ ఉంటే ఆ పాప కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత కృతజ్ఞతతో ఉంటుంది. వాళ్ళని పీడిచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళని మాటలని, ఇంకా దీని మీద స్టోరీస్ చెప్పుకోవచ్చు. కట్నం ఇంత తీసుకొని వస్తే కూడా ఇంకా కావాలి, మాకు కారు కావాలి, మాకు చైన్ కావాలి అని నసబెట్టి చంపేసేవాళ్ళు బోలెంతమంది, ఎన్ని వింటుంటాం చెప్పండి? అవసరమా అమ్మా ఇది? నిజంగా మనుషులమై పుట్టిన తర్వాత ఇంత దరిద్రమైన ఆలోచనలతో ఎందుకుంటాం మనము? వాళ్ళు ఇష్టంగా ఇచ్చారా, తీసుకుందాం, అవసరం లేదు, డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్నంతలో మన కోడల్ని చక్కగా చూసుకోవచ్చు కదా. సో అమ్మాయిలు కూడా ఫస్ట్ వచ్చేటప్పుడు సున్నితంగా వస్తారు మా కోడళ్ళు. మనం ఎప్పుడైతే ఈ డబ్బులకు లింక్ పెట్టుంటామో వాళ్ళకి అవర్షన్ వస్తుంది అసలు పెళ్ళంటేనే. వాళ్ళు ఇంత తెచ్చారు, నువ్వేం తేలేదు. ఈవెన్ అబ్బాయిలు కూడా, అమ్మల్ని బట్టి అబ్బాయిలు కూడా అంటారు, నాకు ఇంత ఇచ్చామంటున్నారు, నిన్ను చేసుకున్నారు. ఏమైనా ఉద్ధరిస్తారా ఎవరినైనా? కట్నం తీసుకొచ్చినంత మాత్రాన మంచి అమ్మాయిలు అయిపోతారా? అది సిగ్గులేని తనమ్మ. అలా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళని చూస్తే కూడా కంపరంగా ఉంటుంది అసలు. మా అబ్బాయికి ఇంత ఇస్తామన్నారు, మీరేంటి ఇంత ఇస్తున్నారు, డైరెక్ట్గా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మానేద్దామ్మా ఇవంతా, అసహ్యం. ఏ అమ్మాయికైనా వాళ్ళు ఇష్టంగా ఇచ్చింది ఇవ్వనివ్వండి, మనం డిమాండ్ చేయకూడదు కదా. నా కొడుకు ఇంత చదివాడు, ఇంత పెద్ద కట్నం కావాలని అనుకోవడం ఏంటి? చదవడం చాలా గొప్ప, దానికి తగ్గట్టుగా డిమాండ్ చేస్తారా అవతల వాళ్ళ నుంచి? చేతనైతే పేరెంట్స్గా మనం సంపాదించి ఇవ్వాలి. మన వల్ల కాదా, ఉన్నంతలో వాళ్ళు సంపాదించుకుంటారు, ఉంటారు. అంతేకాని కోడలు తెచ్చిన దాంతో జలసాలు చేద్దామనుకోవడం ఎంతవరకు చెప్పండి? ఇది ఏం న్యాయం అసలు? ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో మనం ఆలోచిస్తే, ఇలా ఆలోచించామంటే అసలు ప్రాబ్లమే ఉండదు. మా కోడళ్ళందరూ కూడా మనతో చాలా బాగుంటారు కదా. కోడళ్ళు వచ్చిన తర్వాత, అత్తగారింటికి వచ్చిన తర్వాత భయంగా వస్తుంది. ఆ భయాన్ని ఎప్పుడైతే పోగొట్టగలుగుతామో ఆ పిల్లలు మనతో బాగా కలిసిపోతారు. నా ఇల్లు అని అనుకుంటారు. అత్తగారిల్లు అనే పదం రాదు వాళ్ళ నోట్లో నుంచి, మా ఇల్లు అనే పదం వాడతారు. సో అంటే మీరు అనుకోవచ్చు అందరూ అలా లేరు, వేరేలా ఉన్నారని అనుకోవచ్చు. వాళ్ళ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే ఇప్పటికి కూడా ఈ కట్నం వేధింపులు త్రూఅవుట్ ఇండియా ఎక్కువ ఉన్నాయమ్మా. ఈ ప్రపంచంలో ఎక్కడా లేవేమో మరి నేను అనుకుంటాను. మనకే ఒక క్యాస్ట్ కాదు, ఒక రిలీజియన్ కాదు, అందరిలో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఎంతమంది చెప్తారు, మేడం మంచి సంబంధాలంటే రావడం లేదు. చాలా బాధేస్తుంది. ఆ పాప ఎంత ముచ్చటగా ఉంటుందో, మంచి చదువుకొని ఉంటుంది, జాబ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు దొరకడమే అదృష్టం కాదమ్మా. నాకైతే అనిపించింది. మీరు ఆలోచించండి. సో మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇది బర్నింగ్ టాపిక్కే కదా, అవునంటారా కాదంటారా? ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామా. బాయ్.